హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు సండే స్పెషల్ అండి. ఈ సండే స్పెషల్ వచ్చేసి నేను మీకు కాలీఫ్లవర్తో 4 రకాల రెసిపీస్ని చూపించబోతున్నానండి. అవి ఏంటంటే లంచ్లోకైనా బ్రేక్ఫాస్ట్కైనా కానీ ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి. ఎప్పుడు చేసుకునే కాలీఫ్లవర్తో కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ సండేని కాలీఫ్లవర్ రెసిపీస్తో ఎంజాయ్ చేసేద్దాం. రెసిపీస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి గోబీ రైస్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించినట్లు కానీ చేసుకుంటే ఖచ్చితంగా స్ట్రీట్ ఫుడ్ టేస్టే వస్తుందండి. ఇది మన స్ట్రీట్ స్టైల్లోనే ఉంటుంది, చైనీస్ స్టైల్లో అస్సలు ఉండదండి. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక చిన్న సైజ్ గోబీని తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న గోబీ నాకైతే 100 గ్రామ్స్ వచ్చిందండి. కప్స్లో అయితే 1 కప్ వచ్చింది. వీటిని హాట్ వాటర్లో వేసుకొని సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్ మైదా వేసుకోవాలి, 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వీడియో మధ్యలో నేను ఒక టిప్ చెప్తానండి, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి, మొత్తం ముక్కలకి పట్టే విధంగా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ని కొంచెం కొంచెం చల్లుకుంటూ కలుపుకోవాలండి. వాటర్ దీంట్లోకి అయితే ఎక్కువ పట్టవు, నాకైతే 4 టేబుల్ స్పూన్స్ మాత్రమే పట్టినాయి. జస్ట్ ముక్కలకి కోట్ అయితే సరిపోతుంది. ఆ విధంగా మీరు కలుపుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒకటొకటి చిన్నగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయండి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల దీంట్లోకి టేస్ట్ అనేది, క్రిస్పీనెస్ అనేది చాలా బాగా వస్తుందండి. దీనిలో సీక్రెట్ వచ్చేసి ఇదేనండి. నా టిప్ కానీ మీరు యూస్ చేశారంటే మీకే తెలుస్తుందండి కాలీఫ్లవర్ క్రిస్పీగా ఎలా వస్తుందో. ఈ గోబీ టేస్ట్ అంతా మనం డీప్ ఫ్రై చేసుకునే విధానంలోనే ఉంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదండి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకున్నట్లయితే ఆయిల్ అనేది అస్సలు ఉండదు, మొత్తం టిష్యూ పీల్ చేసుకుంటుంది. ఇలా మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై కోసం ఏమేమి కావాలో చూద్దాం. దీంట్లోకి కాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకొని దీన్ని మధ్యలోకి చీల్చుకొని పెట్టుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ 1 తీసుకొని పొడవుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 3 క్యారెట్లు తీసుకొని మీడియం సైజ్వి ఇలా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 4 వెల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు అదే బాండిలో ఎక్సెస్ ఆయిల్ మొత్తం తీసేసి జీలకర్ర వెల్లిపాయల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మీకు కావాలనుకుంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు అల్లం ముక్కలు. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని క్యారెట్ ముక్క ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ముక్క అనేది సాఫ్ట్గా అయిపోయిన తర్వాత చూడండి, ఇలా నొక్కితే సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి చైనీస్ స్టైల్ రావాలంటే మీరు సాసులు వేసుకోండి. ఇక్కడ చైనీస్ స్టైల్ లేకుండా వేస్తున్నాను కాబట్టి దీంట్లో నేను కలర్ కోసం కొంచెం పసుపునైతే తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్. మీకు కలర్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మీకు సాసులు కానీ కావాలనుకుంటే టమాటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అన్నం వేసుకోవాలండి. నేనైతే 2 కప్స్ అన్నంని వండుకొని పెట్టుకున్నాను. రైస్ అనేది పూర్తిగా చల్లారిపోవాలి, అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పొడి పొడిగా వస్తుంది, ముద్దగా లేకుండా. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి.
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ అన్నం మీరు ఈ ప్రాసెస్ చేసే కంటే ముందే అన్నం వండి పక్కన పెట్టుకోండి. అప్పుడు పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఒకసారి టాస్ చేసిన తర్వాత చివరిగా కొత్తిమీరని చల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మనం ఎలాంటి సాస్లు యూస్ చేయకపోయినా అదే టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది ఈ రైస్. ఎప్పుడు ఒకటే స్టైల్ రెసిపీస్ కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. ఈవినింగ్ అయినా, లంచ్లోకైనా, బ్రేక్ఫాస్ట్కైనా, ఏ టైంలో అయినా ఈజీగా చేసుకునే రెసిపీస్ అండి. టేస్ట్ అయితే ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్లోనే ఉందండి. సాసులు లేకపోయినా కానీ అదే టేస్ట్తో ఉంది. కాబట్టి ఎలాంటి సాస్లు యూస్ చేయకుండా ఇలా ఈ రెసిపీస్ని ట్రై చేసి పిల్లలకైనా కానీ తినిపించేయచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు షేర్ చేసుకోండి. మనం ఇప్పుడు సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. సెకండ్ రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ టమాటో అండి. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మామూలుగా అందరూ గోబీ 65, గోబీ మంచూరియా అలా చేసుకుంటారు. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న సైజు గోబీని తీసుకోవాలండి. ఈ గోబీ అయితే మొత్తం కట్ చేసుకున్న తర్వాత నాకు 250 గ్రామ్స్ అయితే వచ్చింది. ఈ గోబీని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా కలుపుకొని వాటర్ మొత్తం పారపోసేయాలండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి స్టవ్ మీద దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీనిలోకి తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు నేను ఇక్కడ 4 పచ్చిమిరపకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. అలాగే గోబీ ముక్కలు కూడా వాష్ చేసుకున్నవి దీనిలో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పునైతే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీకు ఏ సాల్ట్ అయినా కానీ తీసుకోవచ్చు. సాల్ట్, పసుపు వేయడం వల్ల తొందరగా ఉడుకుతుందండి కర్రీ అనేది. ఇలా మొత్తం ఒకసారి కలపెట్టుకొని ఒక ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత తీస్తే చూడండి టమాటోలో నీళ్ళన్నీ కిందకు వచ్చేసింది. ఇలా ఈ నీరు మొత్తం ఒకసారి కలపెట్టుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. చూడండి ఇప్పుడు ముక్క అయితే ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత మీరు కారం అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మీకు పచ్చికారం కావాలంటే పచ్చికారం, ఎండుకారం కావాలంటే ఎండుకారం ఏదైనా వేసుకోవచ్చండి. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయల కారం తీసుకుంటున్నాను. 1½ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు నార్మల్గా రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకున్నా కానీ వేసుకోవచ్చు మీకు కారంకి సరిపోయినంత. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర కొంచెం పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇలా మొత్తం ఒకసారి కలపెట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇది రోటీలోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది వేడి వేడి అన్నంలోకి అయితే అస్సలు చెప్పలేమండి. ఒక్క ముద్ద తినేవాళ్ళు లొట్టలు వేసుకుంటూ 10 ముద్దలు లాగించేస్తారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు మనం థర్డ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కాలీఫ్లవర్ నిల్వ పచ్చడండి. ఈ రెసిపీ వచ్చేసి నేను చూపించే కొలతలతో కానీ మీరు చేశారంటే ఎమ్మీగా ఉంటుందండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని 300 గ్రామ్స్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని వేడి వేడి నీళ్ళు దీంట్లో పోసి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిపి
ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్లు మొత్తం వంపేసి ఒక క్లాత్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఎండలో పెట్టుకొని ఒక 1 or 2 అవర్స్ అంతే ఉంచాలండి, ముక్కలన్నీ డ్రై అయిపోయే వరకు. ఇప్పుడు ఒక బాండి పెట్టి దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. ఇలా ఆవాల్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి కదా, దీంట్లోకే 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. ఇలా మెంతులు ఆవాలు రెండు కూడా బాగా ఫ్రై అయిపోవాలి, బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇవి పూర్తిగా కూల్ అయిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండుని ఇక్కడ నేను 25 grams చింతపండుని అయితే తీసుకున్నాను. ఈ చింతపండు కొత్త చింతపండు అండి, పులుపు కొంచెం తక్కువగానే ఉంటుంది. మీకు పాత చింతపండు అయితే పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి తీసుకోండి. ఈ చింతపండులో పుల్లలు కానీ ఇత్తనాలు కానీ ఏమీ లేకుండా తీసేసుకోండి మొత్తం. ఇలా తీసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి శుభ్రంగా కడిగేసుకోండి. మెత్తగా ప్రెస్ చేసుకుంటూ కాకుండా పైన ఊరకలా కలిపి తీసుకోండి. దీంట్లోకి వేడి నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలండి. ఒక అరగంట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చింతపండుని వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు, వాటరే సరిపోతాయి. ఇది ఒక పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి దీంట్లోకి 1 cup ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మొత్తం డ్రై అయిపోయిన కాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలండి. కాలీఫ్లవర్ ముక్కలు ఎండలో పెట్టిన తర్వాత కూడా తుడుచుకోవాలి. ఆ వీడియో అయితే ఇక్కడ మిస్ అయిపోయింది క్లిప్. ఇలా మొత్తం ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ఒక 1 minute అలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి దీంట్లోకి ఎండుమిరపకాయలు ఒక 4 తీసుకొని ముక్కలు చేసుకొని వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కల్ని ఎండ కాపైనా కానీ ఫ్యాన్ కింద అయినా కానీ పెట్టుకోవచ్చండి, తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అయితే వేగింది కదా, దీంట్లోకి ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకున్నాం కదా, అది ఈ తాలింపులో వేస్తే టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. చాలామంది ఉప్పు కారం కలిపేటప్పుడు దాంట్లోనే వేసేస్తారు. అలా కాకుండా ఒకసారి ఈ నూనెలో వేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి 1 కప్ వరకు పీల్ చేసుకున్న వెల్లిపాయలను అయితే వేసుకోవాలి. దీనిలోకి చింతపండు గుజ్జు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. అప్పుడే దీంట్లో ఉండే నీరు మొత్తం ఇనికిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఈ వెల్లిపాయలు వేసిన వీడియో ఆన్ చేశాను అనుకొని ఆన్ అయితే చేయలేదు, వీడియో అయితే రాలేదు ఇక్కడ. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీంట్లోకి వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని వేసుకున్న తర్వాత 5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఇది నేను పచ్చళ్ళలో వేసుకునే కారం అయితే తీసుకుంటున్నాను. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది కలుపుకొని మొత్తం ఒక 1 day వరకు అలాగే వదిలేయాలండి. అప్పుడు ఏంటంటే ముక్క అనేది ఊరుతుంది. ఈరోజు మార్నింగ్ కానీ మనం పచ్చడి పెడితే రేపు మార్నింగ్ వరకు దీన్ని అలాగే వదిలేయాలి. అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా కలుపుకొని సాల్ట్ కారం కానీ తగ్గినట్లయితే ఒకసారి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. ఇది వేడి వేడి అన్నంలోకి ఇది కొంచెం పచ్చడి కానీ కలుపుకొని తిన్నారంటే రోజు కూరలు మానేసి ఇదే పచ్చడితో తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ఈ టిప్స్ కానీ మీరు ఫాలో అయినట్లయితే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే కలర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది. కలర్ అయితే అస్సలు మారదు. ఫ్రిడ్జ్లో కానీ ఉన్నట్లయితే 6 months వరకు ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది.
అంతే అండి, చాలా సింపుల్ కదా ఈ రెసిపీ. ఈ కాలీఫ్లవర్ పచ్చడిని మీరు కూడా ఇంట్లోనే తరచుగా చేసుకొని ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు మన 4th రెసిపీ వచ్చేసి గోబీ పెప్పర్ డ్రై ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది చలికాలంలో కానీ చేసుకొని తిన్నారంటే జలుబైనా దగ్గైనా ఇట్లే తగ్గిపోతాయండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 kg గోబీని తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 1/2 అవర్ అలాగే వదిలేయాలి. ఒక 1/2 అవర్ తర్వాత ఇలా నీళ్ళన్నీ వంపేసి ఇలా ఈ సైజ్ ముక్కల్లో కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్ మైదా వేసుకోవాలి. ఇది ట్యాప్ చేసుకొని తీసుకోండి మైదా అనేది. 1/2 కప్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఇది కూడా ట్యాప్ చేసుకొని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. మీరు కారం కానీ ఎక్కువ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకుంటున్నాను. ఇది కలర్ కోసం వేసుకుంటున్నానండి. మీకు ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని గోబీ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ అయితే 1/2 కప్ వాటర్ పట్టాయండి నాకు. ఇలా కొంచెం కొంచెం చల్లుకొని కలుపుకుంటే ఏంటంటే పిండి అనేది మొత్తం కలుస్తుంది, కాలీఫ్లవర్కి పడుతుంది. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒకటిగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలాగే ఉంచాలి. ఒక 1 మినిట్ తర్వాత దీన్ని మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే అతుక్కోకుండా వస్తాయండి. చూడండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇలా వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని కడిగి చీల్చుకొని పెట్టుకోవాలండి మధ్యకి. ఇలా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసి ఇందాక గోబీ తీసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే వెల్లిపాయలు, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ అవి 2 వేయట్లేదు. ఇలా కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని గోబీలోకి వేసేసుకోవాలండి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది సాంబార్లోకైనా కానీ లేదా సైడ్ డిష్కైనా కానీ చాలా బాగుంటుంది. అలాగే స్టార్టర్కి కూడా ఎమ్మీగా ఉంటుందండి. ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఇలాంటి స్టార్టర్స్ని ట్రై చేసి పెట్టండి. ఎప్పుడు గోబీ 65 కాకుండా ఇలా గోబీ పెప్పర్ ఫ్రై కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎమ్మీగా ఉంది అంటారు. సో ఇదండి ఇవాళ మన 4 రెసిపీస్. ఈ 4 రెసిపీలో మీకు ఏ రెసిపీ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో తెలియజేయండి. వీక్లీ స్పెషల్ రెసిపీస్ అయితే మన ఛానల్లో ప్రతి సండే రాబోతాయండి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.